ఓకే. ప్రపంచవ్యాప్తంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించి ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్ అనమాట. బీఎస్ఓడి బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కంప్లీట్‌గా బూటప్ కాకుండా ఒక బ్లూ స్క్రీన్ అనేది వచ్చి స్క్రీన్ పైన ఎర్రర్ మెసేజ్ డిస్‌ప్లే అవుతూ ఉంటుందన్నమాట. సో, దీనివల్ల ఏంటంటే ఎయిర్‌పోర్ట్స్, రైల్వే స్టేషన్స్‌కి సంబంధించిన నెట్వర్క్స్, ఈ జైల్స్‌కి సంబంధించిన నెట్వర్క్స్, రెగ్యులర్‌గా బ్యాంక్స్‌కి సంబంధించి క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, లైక్ పేమెంట్ సిస్టమ్‌కి సంబంధించినవి ఇవన్నీ ఏమైనాయి అంటే ఇంటరప్షన్ వచ్చిందనమాట ఆపరేటింగ్ సిస్టమ్స్ పనిచేయకపోవడం వల్ల. దీనిపైన క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ రెస్పాండ్ అయ్యారు. సో, దానిపైన వర్క్ అరౌండ్ అనేది జరుగుతుంది. అండ్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కంపెనీస్ కూడా దీనిపైన ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి అనమాట, దానికి సొల్యూషన్ కనిపెట్టడానికి. ప్రజెంట్ అయితే టెంపరరీ సొల్యూషన్ కనిపెట్టారు. సో, దానివల్ల ఏంటంటే సిస్టమ్స్ రీబూట్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇంకా దీనిపైన క్రౌడ్ స్ట్రైక్ ఇంకా వర్క్ చేస్తూనే ఉంది. సో, దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే జనరల్‌గా న్యూస్ ప్రకారం క్రౌడ్ స్ట్రైక్‌కి సంబంధించిన ఒక సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన బగ్ అనమాట. ఆ బగ్ వల్ల ఈ బ్లూ స్క్రీన్ ఎర్రర్ అనేది వస్తుంది. ప్రీవియస్‌గా కూడా విండోస్‌కి సంబంధించి బ్లూ స్క్రీన్ ఎర్రర్ ఉండేది. బట్ ఇప్పుడు ఎఫెక్ట్ అయిన దానికి ఏంటంటే క్రాష్ అయిపోతున్నాయి అనమాట, సిస్టమ్స్ రీబూట్ అవ్వడానికి పాసిబిలిటీస్ లేకుండా. సో, దీనివల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్నెట్ బేస్డ్ సర్వీసెస్ అనేవి ఇంటరప్షన్ జరిగింది. సో, దీనిపైన ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది. ప్రజెంట్ అయితే టెంపరరీ అప్డేట్ అయితే ఉంది. బట్ ఇది మాత్రం వరల్డ్ వైడ్గా ఉన్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వాటిపైన ఎఫెక్ట్ పడింది. సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ న్యూస్ ప్రకారం అయితే ఇదేమీ సైబర్ అటాక్ సంబంధించింది ఏం కాదు. బట్ కాకపోతే ఏంటంటే పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ దట్ ఈస్ రిలేటెడ్ టు క్రౌడ్ స్ట్రైక్ అనమాట. క్రౌడ్ స్ట్రైక్ అనే సాఫ్ట్వేర్కి సంబంధించిన దానికి సంబంధించిన ఒక చిన్న దాన్ని యూటిలిటీ అనొచ్చు, లేదంటే ఒక చిన్న సర్వీస్ అనొచ్చు. సో, బేసిక్ చిన్న పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్లో వచ్చిన ఒక బగ్ వల్ల సో ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ పడిందనమాట. సో, దీనిపైన వర్క్ అరౌండ్ అనేది చేస్తున్నారు. బట్ చాలా క్రౌడ్ స్ట్రైక్ కంపెనీ కూడా కంపెనీస్తో వేరే వాళ్ళతో వర్క్ చేసి దాన్ని సిస్టమ్స్ అనేవి రీస్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నారు మ్యాక్సిమం. సో, బేసిక్ టెంపరరీ సొల్యూషన్ అయితే వచ్చింది దీనిపైన. సో, like, share and subscribe to my channel to get more information like this that is related to cyber security and technology. Thank you so much. So